హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఒంట్లో బాగాలేకున్నా, ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు నోటికి కమ్మగా 4 బుక్కలు ఎక్కువ తినాలనిపించినప్పుడు, ఇంట్లో మనకి టైం లేకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా వేడివేడి అన్నంలో ఒక్కొక్క బుక్క కలుపుకొని తింటూ ఉంటే మరొక బుక్క ఉంటే బాగుండబ్బా అనిపిస్తుందండి. మరి ఇలాంటి రెసిపీ చేసుకొని తింటే అమృతమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మరి నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అది కాస్త గోరువెచ్చ అయినాక 1.5 స్పూను నువ్వులు వేసుకోండి. అలాగే నువ్వులు వేయడం మూలంగా టేస్ట్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. 1.5 స్పూన్ నేను ఏరుశనగ పలుకులు కూడా వేసుకున్నానండి. అలాగే 1.5 స్పూన్ అది, 1.5 స్పూన్ ఇది, 1 స్పూన్ అది చక్కగా ఈ వేడి నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా చిన్న మంట పైన చక్కగా ఈ విధంగా దోరగా వేపుకుంటేనే టేస్ట్ అనేది భలే రుచిగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి. మనకి అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఒకసారి ఇలా చేసుకొని తినండి, టేస్ట్ భలేగా ఉంటుంది. మరి నేను 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఫ్రెష్ గ్రీన్ చిల్లీ తీసుకోవాలండి. దాంట్లో వేసేసుకొని మనకి పల్లీలు, నువ్వులు, జీలకర్రలో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఎందుకంటే మిరపకాయ విరవలేదు, కట్ చేయలేదు కనుక. అలాగే వేసేని కనుక చిన్న మంట పైన వేపుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. మిర్చి అనేది ఈ విధంగా అయిన తర్వాత మనము ఒక 1/2 కట్ట కొత్తిమీర వేసుకోవాలండి, నీట్గా కడిగి పెట్టింది. అలాగే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి, నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టిన తర్వాత. కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత మనము కావలసినంత మిర్చికి, పల్లీలకి, నువ్వులకి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి. తింటుంటే కూడా నోటికి కమ్మగా ఉంటుంది. సాల్ట్ వేసిన తర్వాత మిర్చిని, పల్లీలు, నువ్వులని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. మిరపకాయలు అనేది ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత చక్కటి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా మిర్చి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇలా మిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం అన్నీ చక్కగా ఫ్రై అవుతేనే రుచి అనేది బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా పోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరో ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఈ మిర్చి, పల్లీలు ఎత్తి పెట్టుకుందామండి. ఈ విధంగా ఎత్తి పెట్టిన తర్వాత నేనైతే ఒక 4 టమాటాలు అండి, ఈజీగా 4 టమాటాలు తీసుకోండి. 15 పచ్చిమిర్చికి ఇలా తీసుకున్నాను. 1/2 కిలోకి ఎక్కువగా ఉంటాయండి, 1/2 కేజీకి తక్కువగా ఉంటాయి. ఎర్రగా పండిన టమాటాలు ఇలా కట్ చేసుకోండి ఈ సైజులో, లేదంటే మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకొని అదే నూనె చుక్కలో వేసేసేయాలి. మరి నూనె వేసుకోలేదు, మీరు కావాలంటే ఒక చుక్క వేసుకోవచ్చండి. అదే నూనెలో వేసేసుకొని చక్కగా మనకి చూడండి, నేనైతే ఒక 10-15 వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీయకుండా వేసేసుకున్నాను. అలా వెల్లుల్లి రిబ్బలు వేసిన తర్వాత టమాటాలకి సరిపడా కొంచెం సాల్ట్ చల్లేసుకోండి. కొంచెం 1/2 స్పూన్ అండి, చిటికెడంత పసుపు కూడా 1/2 స్పూన్ వేసేసుకోవాలి. అలాగే మనకి వెల్లుల్లి రిబ్బలు, ఉప్పు, సాల్ట్ వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా అనేది పండు టమాటాలు ఎక్కువగా పండినాయి కనుక త్వరగా ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టడం మూలంగా టమాటో అనేది చక్కగా ఫ్రై అయ్యి త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. టమాటో అనేది ఎంత చక్కగా ఉడికితే అంత చక్కటి టేస్ట్ వస్తుంది. తింటుంటే మాత్రం భలే రుచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒంట్లో నలకగా ఉన్న వాళ్ళైతే 4 బుక్కలు ఎక్కువనే తింటారండి. అబ్బా 2 రోజులు అవుతుంది నేను ఏమీ తినలే, ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తే ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఒంట్లో జ్వరం ఉన్నా, జలుబు ఉన్నా త్వరగా వెళ్ళిపోతుందండి. ఇలా చూడండి, టమాటా అనేది పొట్టు ఊడేలా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా అనేది త్వరగా బాయిల్ అయిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనము చూడండి, టమాటో ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన టమాటాని మనం స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఖాళీ మిక్సీ జారు తీసుకొని దాంట్లో మనకి చల్లారి పెట్టిన మిర్చి, పల్లీలు, నువ్వులు, జీరా ఈ విధంగా వేసేసుకొని మనము ఇలా 2 తిప్పులు తిప్పేసుకోవాలండి.
ఇలా తిప్పిన తర్వాత కాస్త గరికులుగా ముందే తిప్పేసుకోండి. అప్పుడు కానీ చక్కటి టేస్ట్ వస్తుందండి. మనకి కొంచెం చల్లారిన తర్వాత మనకి టమాటాలు మగ్గిపోయాయి కనుక ఇదే మిశ్రమంలో వేసేసుకోవాలండి. ఎన్ని టమాటాలైనా కేజీ అయినా 2 కేజీస్ అయినా 3 కేజీస్ అయినా ఇంటికి 4-5 చుట్టాలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకైనా దోశలకి ఇడ్లీలకి వేడి వేడి అన్నంలోకి రోటీలోకైనా ఈజీగా ఈ విధంగా చేసుకొని తిన్నామనుకో సూపర్ టేస్ట్ అబ్బా. మళ్ళీ మళ్ళీ వెనకకి తిరిగి చూడకుండా ఈ టేస్ట్ను పదే పదే తినాలనిపిస్తుంది. ఇలా చూడండి, ఈ విధంగా మనకి మిశ్రయాన్ని ఈ విధంగా పచ్చడి అనేది ఈ విధంగా చేసుకొని ఎలాంటి పోపు పెట్టకుండా చక్కటి టేస్ట్తో ఈ విధంగా తినేయొచ్చండి. అప్పటికప్పుడు 2 నిమిషాల్లో ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేడివేడి అన్నంలో ఒక్కొక్క ముద్ద తింటుంటే ఈ టేస్ట్ మరవలేమండి. మళ్ళీ అందరు కలిసి తినాలనిపించేంత బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.